మేడ్చల్ జిల్లాలో ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు అజయ్ పై దాడి చేసి 9 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు బొమ్మల రామారం పోలీసులు. ప్రేమ వివాహం చేసుకున్నాడు అని చెప్పి అమ్మాయి తరపు బంధువులు అజయ్ పై విచక్షణారహితంగా దాడి చేశారు. తమ మరదల్ని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో యువతి బావలు అలాగే మరికొంతమంది బంధువులు కలిసి అజయ్ పై దాడి చేశారు. నిందితులపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. పోలీసులు రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం అజయ్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతని శరీరంపై దాదాపు 14 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. అజయ్ కోలుకోవడానికి కనీసం నెల రోజులైనా సమయం పడుతుందని చెప్పి అజయ్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సురేష్, ఈ 2-3 రోజుల్లోనే 4-5 ఘటనలు చూసాము. ఇలా ప్రేమ పెళ్లి చేసుకున్న వారిపై దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అజయ్ పై 14 చోట్ల కత్తిపోట్లున్నాయని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అజయ్ గాంధీ హాస్పిటల్లో కోలుకుంటున్నాడు. అతనికి 14 చోట్ల కూడా లోతైన కత్తిపోట్ల గాయాలు గుర్తించడం జరిగింది. వాటన్నిటికి కూడా చికిత్స అందిస్తున్నామని చెప్పేసి కూడా గాంధీ వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, ఎలాంటి ప్రాణహాని మాత్రం లేదు. చెస్ట్ ప్లేస్లో ఖచ్చితంగా 3 ఇంచుల పాటు కత్తిపోటు దిగింది, దాంతోనే పెద్ద గాయమైందని చెప్పేసి కూడా వైద్యులు అతనికి వైద్యం అందిస్తున్నారు. అయితే ఇక అజయ్ పై దాడి చేసినటువంటి 9 మంది నిందితులను కూడా బొమ్మల రామారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. సౌందర్య అజయ్ గత కొన్ని సంవత్సరాలుగా అంటే 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత ఇంట్లో చెప్పకుండానే అజయ్ సౌందర్యను ఈ నెల 22వ తేదీన పెళ్లి తీసుకొని వెళ్ళడం జరిగింది. మళ్ళీ 2 రోజుల తర్వాత సౌందర్య కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే అజయ్ ఉంటున్నటువంటి ఇంటికి వెళ్ళి సౌందర్యాన్ని తీసుకెళ్తున్నాం, మేము మళ్ళీ మీకు పెళ్లి చేస్తామని చెప్పేసి కూడా నచ్చజెప్పి తీసుకెళ్లారు. కానీ అదే రోజు రాత్రి అజయ్ని సౌందర్య ఫోన్ నుంచే మెసేజ్ పెట్టి నువ్వు ఇంటికి రా అని చెప్పేసి కూడా సౌందర్య లాగానే మెసేజ్ చేయడంతో అజయ్ అక్కడికి హుటాహుటిన వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే అజయ్ పైన అక్కడే వెయిట్ చేస్తున్నటువంటి సౌందర్య బావలు 3, ఆ బావలకు సంబంధించిన మరికొంతమంది బంధువులు, ఆ స్థానికంగా ఉండేటువంటి మరొక 2 కలిసి కారం పొడి చల్లి కత్తులతో విచక్షణరహితంగా అజయ్ పై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో తీవ్ర గాయాలు పాలు కావడంతో అజయ్ వెంట వెళ్ళినటువంటి 2 స్నేహితులు ఆ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం, అజయ్ లేచి వెంటనే మళ్ళీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి నుంచి వారు పారిపోవడం జరిగింది. ఆ తర్వాత అజయ్ని గాంధీ హాస్పిటల్కి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సౌందర్య కూడా అజయ్ వద్దే ఉన్నది. ఆమె మేము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం, కానీ మా పెళ్లి నచ్చని మా బావలే ఈ పని అంతా చేశారు, వారికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పేసి కూడా సౌందర్య మాట్లాడుతుంది. అయితే 2 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల నుంచి కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము, మా అమ్మ నాన్న లేరు, నేను మా అక్కలు ఉన్నారు తప్ప నాకు మా బావలు ఇలా అజయ్ పై దాడి చేస్తారని ఎప్పుడు కూడా ఊహించలేదు. అజయ్ పైన వారికి కొంచెం తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే ఆ కక్ష పెట్టుకొని అజయ్ని చంపాలని చూశారని చెప్పేసి కూడా సౌందర్య నిన్న మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటన పైన అజయ్ సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పైనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 9 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. వారి దగ్గర నుంచి దాడికి ఉపయోగించినటువంటి కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో పాల్గొన్నటువంటి 9 మంది గ్యారె దయాకర్, కట్ట నరసింహరావు, రంగాపురం మహేందర్, వేణు, కొమ్ము సాయి కిరణ్, అదేవిధంగా శివకుమార్, మున్నా, కిషోర్, మరికొంత 2 నరసింహరావు, వీళ్ళందరూ కలిసి దాడికి పాల్పడ్డారు. ఇందులో ఒక మైనర్ బాలుడు కూడా ఈ దాడిలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. వీరందరినీ కూడా ప్రస్తుతం చెర్లపల్లి జైలుకి రిమాండ్కి తరలించారు కాబట్టి కస్టడీకి తీసుకొని మరింత విచారణ జరుపుతామన్నారు. ప్రస్తుతం అయితే ఇక అజయ్ కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఆయనని దాదాపు 20 నుంచి 30 రోజులు గాంధీ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వైద్యులు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పినట్టు తెలుస్తుంది. వరుస ఘటనలతో, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వరుస ఘటనలు జరుగుతుండడంతో కలవరం లేపుతుంది. ఎందుకంటే ప్రేమ వివాహాలు చేసుకుంటే పోలీసులను ఆశ్రయించి పోలీసుల నుంచి రక్షణ తీసుకోవచ్చు. ఇలాంటి ఏదైనా ప్రాణహాని ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే వారు రక్షణ కల్పిస్తారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఏపీలో కూడా పరువు హత్య జరిగింది. ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా ప్రేమ వివాహం చేసుకున్నాడని చెప్పేసి కూడా ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. కానీ ఇలాంటి వరుస ఘటనలు జరుగుతుండడంతో ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేసి వారి నుంచి రక్షణ కూడా పొందొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన కూడా పోలీసులు సీరియస్గా తీసుకొని మొత్తం 9 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది.
రైట్ సురేష్, థ్యాంక్ యూ. ప్రేమ పెళ్లి దాడులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ 2-3 రోజుల నుంచి నిత్యకృత్యం అవుతూ ఉన్నాయి. అయితే దాడి ప్రతిదానికి కూడా సమాధానం కాదు అని చెప్పి పోలీసులు అంటూ ఉన్నారు. ఖచ్చితంగా చట్టం ఉంటుంది, చట్టాన్ని ఆశ్రయించాలి అని అంటున్నారు.